శ్లోకం చెప్పి అర్థం చెప్పి వివరణ చేస్తూ ముందరికి వెళ్ళాలని చెప్పేవారు మా గురువుగారు ఎప్పుడు కూడా పురాణం దగ్గర. శ్లోకం చెప్పకుండా ఓ కథాభాగం చెప్పుకుంటూ వెళ్ళిపోకురా, శ్లోకం చెప్తేనే అవతల వాడికి స్థిరత్వం కుదురుతుంది కథ మీద. ఎందుకు? ఇది మూలంలో చెప్పబడిన ఆర్షవాక్కు, నీ సొంత వాక్కు కాదు. ఋషి చెప్పిన వాక్కు అని నమ్మడానికి శ్లోకమే ప్రమాణం. అందువల్ల శ్లోకం చెప్పి తీరాలి సుమా. శ్లోకం చెప్తే అక్కడ ఋషి చెప్పిన దాన్ని నువ్వు చెప్తున్నావని వినేవాడు విశ్వసిస్తాడు. లేదా నీ సొంత కాలక్షేపం కబుర్లన్నీ చెప్తున్నావు, ఇందులో జోడించుతున్నావు అని అనుకుంటాడు. నీ సొంతం ఎప్పుడూ కూడా పురాణంలో పెట్టకూడదు. వ్యాసుడి వాక్కుని తీసుకొచ్చి నువ్వు ఆసరాగా చేసుకుని చెప్పాలి. పుస్తకం ఎందుకు పెట్టుకు చెప్తారంటే ముందరకి కథాభాగం నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చుగా, కాదుట. ఆ కథా సంగ్రహం నుంచి పక్కకి తప్పిపోకూడదు పురాణం చెప్పేటప్పుడు ఎప్పుడు.